హాయ్ అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రానే వచ్చింది. 2 నిమిషాల 40 సెకండ్ల నిడి ఉన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 40 నిమిషాల్లోనే, అంటే ఈ వీడియో చేసే సమయానికి 12 లక్షల వ్యూస్కి వెళ్ళిపోయింది. సో గంటకి ఇది డెఫినెట్గా ఒక రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ వచ్చే అవకాశం కనపడతా ఉంది. అసలు ట్రైలర్ ఎట్లా ఉంది, ఏంటి, అందులో ఏముంది, స్టోరీ ఏమన్నా చెప్పారా, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెలా చేశారు, ఏంటి స్టోరీకి సంబంధించి, దాని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం కిరణ్ గారు. ఏంటి సార్ చందు శ్రీనివాస్ గారు, అన్ప్రెడిక్టబుల్గా ఆయన మొదటి నుంచి టీజర్లో అన్ప్రెడిక్టబుల్ ఉన్నారు, ట్రైలర్లో అన్ప్రెడిక్టబుల్ అన్నారు, మొత్తం మీద అన్ప్రెడిక్టబుల్గా కనబడుతుంది సార్. ఏంటి ఎవరి ఓకే అందట్లా, నిజంగానే అన్ప్రెడిక్టబుల్ విజువల్ వండర్ మూవీ. నిజంగా అంటే ఒక స్ట్రైట్ మూవీ. ఆయన తమిళ సినిమాలు తీసి డబ్ చేస్తే విశేష ప్రజాదరణ తెలుగు ప్రేక్షకులు ఉండేది. అటువంటిది తెలుగు సినిమా చేస్తే ఆయన ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసాడో మనకు అర్థమవుతుంది. ఒకే ఒక్కడు మనం చూసినప్పుడు మన చిన్నతనంలో ఎలాంటి ఫీల్ కలిగిందో అంతకు మించి ఆ ఫీల్ కనపడుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు, ట్రైలర్లోనే గూస్ బంప్ తెప్పించాడు. ట్రైలర్ వచ్చాడు అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన ఒక 2-3 సీన్లే పెట్టాడు, కానీ అసలుకి ఏ లెవెల్లో ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకునేలాగా ఉందనుకోవచ్చు. డెఫినెట్గా మీరు చెప్పినంటే 3 నిమిషాల లోపే చూపించినదే ఇలా ఉందంటే దాదాపు 3 గంటల లోపు చూపించే సినిమా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. పైగా రామ్ చరణ్ గారిని మళ్ళీ రామ్ చరణ్ గారు అన్ప్రెడిక్టబుల్గానే ఉన్నారు. ఒకటేమో రైతు నాయకుడిగా పాత్ర పోషించినట్టు కనపడ్డాడు, ఇంకొకటి ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్గా కనపడ్డాడు, ఐఏఎస్ ఆఫీసర్గా కనపడ్డాడు, స్టూడెంట్గా కనపడ్డాడు. ఇన్ని కోణాలా సార్? నేను చాలామంది ఇప్పుడు ఒక ఐఏఎస్కి ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే వార్ అని చెప్పి డైరెక్టర్ అంటున్నారు. ఒక క్యారెక్టరు ఇంకా చూపించలేదు అంటున్నారు. నాకైతే మీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు 4 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. ఏమేమవి? ఇంకా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనపడుతున్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కనపడుతున్నాడు, ఒక స్టూడెంట్ కనపడతారు, ఒక రైతు కనపడుతున్నాడు. ఇన్ని రకాల షేడ్స్ ఉన్నాయన్నమాట. అంటే పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, మీరు 5 సంవత్సరాలే మారిపోతారు ప్రజలు కాదనుకుంటే, కానీ నేను నా సర్వీస్ ఉన్నంతకాలం నేను ఉంటాను అనేది ఒక డైలాగ్ మనం చూసాం. అంటే సమాజంలో ఎవరి రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎదుగుతున్నారు, ఎన్ని లక్షల కోట్లు తింటున్నారు, ప్రజల సొమ్ముని ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నారు అనేది మనకు ఆ ట్రైలర్లో కనపడింది. అంటే పేదవాళ్ళు ఈ మధ్య కాలంలో మీరు ఒక సీన్ మీకు గుర్తురాలే, 48,000 కోట్ల టన్నుల 48,000 కోట్ల రూపాయల అక్రమ రవాణా కేంద్రంగా అక్రమ రవాణా అవుతున్న అంశం అందులో ఉన్నట్టు కనపడింది. నాకు నాయకులో ఒక సీన్ గుర్తొచ్చింది చంద్ర శ్రీనివాస్ గారు. నాయకులో చాక్లెట్ ఇచ్చి పంపిస్తారంటారు కదా, ట్రీట్మెంట్ పోసానికి అది చెప్పొచ్చు లేదా అంటారు. అట్లా ఇవాళ ఈ ట్రైలర్లో నాకేం ఒక్క ముద్ద మీరు వదులుకునేది ఒక్క ముద్దే, కానీ 1,00,000 చీమలకి అది ఆహారం అనే డైలాగ్ ఉంది చూసారా. దాని వెనుక కథ చాలా ఉంది. కాకినాడ పోర్ట్ కనపడింది, సీజ్ ద షిప్ కనపడింది. మీరేమంటారు? వాళ్ళ బాబాయ్ సీజ్ చేసిన షిప్లో ఉన్న రాబందులన్నీ బయటకు, అంటే వాళ్ళ బాబాయ్ ఇప్పుడు సీజ్ చేశాడు, కానీ షిప్ని ఆయన 3 ఏళ్ల క్రితమే ఆ కథని స్టార్ట్ చేశారు, లాక్ చేశారు. ఇప్పుడు 10వ తారీఖు ఓపెన్ అవుతుంది. నిజంగా అండి అనేక సన్నివేశాలు, అనేక పోరాటాలు, అంజలి ఎమోషన్స్, డైరెక్టర్ ప్రతిభ, ఒకవైపు సూర్య, ఈ శ్రీకాంత్ క్యారెక్టర్, ఇవన్నీ చూస్తే మల్టిపుల్గా ఎవరికి ఓక అందనట్టుగానే ఉంది. నూతన సంవత్సరంలో నిన్ననే 1వ తారీఖు, ఇది 2వ తారీఖు, ఇంకా 4వ తారీఖు ట్రైలర్లో ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయిని తన కళ్ళ ముందు పెరిగిన తన బిడ్డలాంటి రామ్ చరణ్ గురించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తాడో కూడా చూడాలి. ఈరోజు చెప్పిన కిరణ్ గారు ఏ రోజు చెప్పాడు, ఇతను నా బిడ్డ కాదు, వీడు నా తమ్ముడు అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు చూసారా. ఇతనిలో ఉన్న నటన ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోతాడని చెప్పేసి ఆ రోజే గ్రహించాడు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు. దాన్ని బట్టి ఎంత ఎదిగే కొద్ది ఒదిగున్నట్టు ఇద్దరు డైరెక్టర్లు, హేమాయమి డైరెక్టర్లతో అతను మాట్లాడిన తీరు చూశారు కదా. ప్రతి మాట, అక్కడ యాంకర్ అడిగిన ప్రతి క్వశ్చన్కి స్పాంటేనియస్గా చెప్పే విధానం, అది మెగాస్టార్ గారి కుమారుడు అంటే తను నేర్చుకున్నాడని చెప్పి మనం అనుకోవాలి. సినిమాలో ఇతర క్యారెక్టర్లు అంటే ఒక హీరో బలవంతుడిగా ఉండాలి అంటే విలన్ ఎలివేషన్ ఎంత గొప్పగా ఉంటుందో అంతకు మించి హీరో ఎలివేట్ అవుతాడు. ఇక్కడ సూర్య నటన పీక్స్ అనిపిస్తోంది.
మామూలుగా కాదు. గతలో సరిపోదా శనివారంలో అవును. నువ్వా నేనా అన్నట్టు నాని అండ్ సూర్య చేశారు. ఇవాళ ఆ సూర్య మరో రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా కనపడుతున్నారు. ఎంతో సూర్య గారు కానివ్వండి, సముద్రఖని కానివ్వండి, మళ్ళీ సెంటిమెంట్ పరంగా కూడా వర్కౌట్ అయ్యేటట్టు కనపడుతుంది. ఆర్ఆర్ఆర్లో బాబాయ్గా నటించిన సముద్రఖని దీంట్లో కూడా బాబాయ్ క్యారెక్టర్ పోషిస్తున్నానని చెప్తా ఉన్నాడు కదా. సో సూర్య, సముద్రఖని, అలాగే ఈయన ఉన్నాడు మన శ్రీకాంత్, వీళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా బలంగా రాసుకున్నట్టు కనపడుతుంది. డెఫినెట్గా ఇప్పుడు అంజలి వీళ్ళంతా క్యారెక్టర్లు 6 ఒక స్తంభం 2 స్తంభాలు కాదు 6 స్తంభాలు, మిగతా క్యారెక్టర్లు కరెక్ట్గా లేకపోతే బలం లేదనేది చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పినట్టండి అతనిలో రామ్ చరణ్లో ఎంత నటన ఎంత ఉంది తీసుకునే విధంగా పూర్తి అంటే చాలా భాగం రాజమౌళి తీశాడు. ఒక గ్లోబల్ స్టార్గా RRR రేంజ్లో అంతర్జాతీయ వేదికలపైన ఆయన తీసుకురాగలిగాడు. సెటిల్ పెర్ఫార్మెన్స్ మనం చూసాం మన అనేక ఇదిలో. మరి మిగతా రిమైనింగ్ ఏదో మిగిలిందో అది మొత్తం ఇప్పుడు శంకర్ గారు బయటకు తీశారని అనుకోవాలి. అది 10వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. రేపు 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఏదైనా కానీ సంక్రాంతి ముందే వచ్చింది అనే ఇది ఈ నూతన సంవత్సరంలో 2వ రోజే ఈ ట్రైలర్ ద్వారా మనకు కనపడింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మనం ఆ ట్రైలర్లో చెప్పుకోవాల్సింది ఒక 2-3 పాటలకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. అద్రహో అని మనం చెప్పుకోవచ్చు. ఒక విజువలైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవాలి. అలాగే రామ్ చరణ్ గారి గెటప్, రామ్ చరణ్ గారు లుంగీలో ఒక గెటప్ ఉంది, అలాగే IAS ఆఫీసర్గా. సో ఏ గెటప్కి ఆ గెటప్కు తగ్గట్టుగా ఆయన నటనలో ఆ రకమైన షేడ్ని ఆయన చూపించడం, ఇదొక 2వ హైలైట్ అని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మళ్ళీ నాకెందుకో ఒక స్వతంత్ర పోరాటం ఉన్న ఎమోషన్ను ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చూపించినట్టు కనపడింది. అంటే డెఫినెట్గా చాలా హై ఎమోషన్ వచ్చే అవకాశం కనపడుతుంది అందులో. ఇంటర్వెల్ ముందు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుందంటే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ అంత హైప్కి తీసుకెళ్ళి ఒక్కసారి ఇంటర్వెల్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టోరీ సెకండ్ హాఫ్ మరో లెవెల్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా ఒకటేంటంటే రామ్ చరణ్ గారి నటన ఈ పాటల కంటే కూడా నేను పాటల విజువలైజేషన్ చాలా బాగుందనిపించింది. అట్లానే పాటలకి విజువలైజేషన్తో పాటుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను ఒక పీక్స్లో ఇచ్చాడని మనం భావించవచ్చు. మరోవైపు ఇద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు, నువ్వా నేనా అన్నట్టు మాట్లాడుకునే ఆ డైలాగ్స్, అటు రామ్ చరణ్ అటు సూర్య మధ్య వచ్చేవి కూడా ఒక రకంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి, ఒక టెంపోని క్రియేట్ చేస్తాయని చెప్పాలి. ఏదేమైనా సమకాలీన రాజకీయ అంశాలు ఇవాళ చాలా వేడి మీద ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మొన్ననే ఎన్నికలైనాయి. సో అదే మూమెంట్లో అదే పీక్స్లో ఉన్నారు జనం కూడా. సో అదే టెంపోలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం చూస్తే కనుక ట్రైలరు మళ్ళీ మరొక్కసారి ఎన్నికల హీట్ని మళ్ళీ అక్కడ చూపించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. ఒక అధికారికి ఒక పొలిటీషియన్కి మధ్య డ్రామా, పొలిటికల్ డ్రామా అని చెప్పాలి. ఈ డ్రామాలో ఒక ఎమోషను, ఒక రొమాన్సు, పాటలు, ఫైట్స్, మొత్తం ఒక మాస్ మసాలాని తీసుకొచ్చి శంకర్ గారు మన ముందు పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఆయన చెప్పారు చూసారా, ఒక్కడు, పోకిరి లాంటివి, ఆ షేడ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇందులో. రామ్ చరణ్ గారు స్టూడెంట్ పాత్రలో ఉన్నప్పుడు ఆ షేడ్స్ కూడా కొన్ని చూపించినట్టుగా కనపడుతోంది. ఏదేమైనా ట్రైలర్ అనేది ఒక రేంజ్లో అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. ఇన్నాళ్ళు లేని అంచనాలు ట్రైలర్ చూసిన తర్వాత 100 రెట్లు పెరిగిపోయినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి 4వ తారీఖు ఏం మాట్లాడతారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనేది కూడా మనం చూడాలి. ఇంతకీ ఇప్పటికి కూడా అన్ప్రెడిక్టబుల్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఎన్ని పాత్రలు పోషించారు. తండ్రిగా డెఫినెట్గా తండ్రి కొడుకుల పాత్ర అయితే ఉన్నట్టుగా కనపడుతోంది. సో మరి ఈ తండ్రికి 2 కొడుకులా లేకపోతే ఏంటి, సో ఏ రకంగా ఆయన మలిచాడు అనేది ఇప్పటికి కూడా ఒక అన్ప్రెడిక్టబుల్గా ఉంచేశారని మనం భావించాలి. చూద్దాం. ఆల్ ది బెస్ట్ చరణ్ గారు. నమస్తే.